నిద్రిస్తున్నటువంటి విద్యార్థి లోకాన్ని తన పరుష పదజాలంతో తట్టి లేపినటువంటి మన చీఫ్ జస్టిస్ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఇంత చైతన్యం వచ్చిందంటే ఆయన మంచిగన్నాడో చెడుగన్నాడో కానీ దానివల్లే ఇంత చైతన్యం వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. వాళ్ళని హేళనతో మొదలుపెట్టాడు, హేళన చేస్తూ కాక్రోచెస్ అంటూ హేళన చేశాడు. వాళ్ళు దానికి అవమానపడలేదు, దాన్ని ఒక టైటిల్గా తీసుకున్నారు, అదే బిరుదుగా తీసుకున్నాడు, అదే పార్టీ పేరుగా పెట్టుకున్నారు, అదే ఆర్గనైజేషన్ పేరుగా పెట్టుకున్నారు, దాంతో పోరాటం చేస్తున్నారు. అది వాళ్ళకి నిజమైన స్పిరిట్ అండి. అది ఈరోజు ఆయన విద్యార్థుల గురించి ఏమంటే, సమస్యల గురించి ఏమంటే నా టైం వేస్ట్ అని చెప్పేసి అంటున్నారు. అసలు టైం వేస్ట్ చేస్తుంది ఎవరు? నేను 2022లో నీట్ విద్యార్థులకి ఆల్ ఇండియా కోటాలో జరుగుతున్నటువంటి అన్యాయం గురించి కోర్టులకు వేసేసారండి, సుప్రీంకోర్టులో. ఇంతవరకు దానికి జడ్జిమెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు 4-5 ఎగ్జామ్స్ అడ్మిషన్స్ అయినాయి. ఎన్ని వేల మంది నష్టపోతున్నారు. ఎవరికి టైం వేస్ట్ అవుతుంది? విద్యార్థులకు. అది ఏమాత్రం అయినా వాళ్ళకి అది ఉంటుందంటే ఏమీ లేదు. అంటే కనీసం ఒక కేసు వేసినప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దీనికి ఏ టైంలో జడ్జిమెంట్ ఇవ్వాలి అంటే, అడ్మిషన్లో నాకు అన్యాయం జరుగుతుందని నేను కోర్టుకు వెళ్ళినప్పుడు అడ్మిషన్ పూర్తయినా కూడా నాకు జడ్జిమెంట్ ఇవ్వకపోతే నాకు ఏమని న్యాయం జరిగినట్టు అక్కడ? అంటే ఇప్పుడు 4 times 4 years అయిపోయింది, 5వ సంవత్సరం ఇప్పుడు జరగబోతుంది. కాబట్టి కొన్ని వేల మంది విద్యార్థులు నష్టపోతున్నారు. ఒకప్పుడు నేను ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు ఒక ఎగ్జామ్లో అన్యాయం జరిగిందని చెప్పేసి, ఆ రోజు మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఒక ఉత్తరం 15 పైసల లెటర్ మీద ఆ రోజు లోకాయుక్తగా ఉన్నటువంటి ఆవుల సాంబశివరావు గారికి మేము లెటర్ రాస్తే ఆయన విచారణ జరిపించారండి. కేవలం 15 పైసలు ఉత్తరం కార్డు మీద ఆయనకి రాసేస్తే ఆయన విచారణ జరిపించారు. అట్లా అంత సెన్సిటివ్గా ఉండాల్సింది పోయి చాలా కరుకువైనటువంటి భాష ఆ విధంగా వాడతాం మంచిదా? ఎవరి కోసం ఈయన పనిచేస్తుంది? ప్రజల కోసం కాదా? ఎవరు సొమ్ముతోటి ఆయన జీతం తీసుకుంటున్నాడు? ప్రజల సొమ్ముతోటి కదా. నాకు ఇనే టైమే లేదు, నాకు టైం వేస్ట్ అంటే ఎవరి కోసం అంటే ఏం చేసేది? కాబట్టి ఇంత బాధ్యతారాహిత్యమైనటువంటి మాటలు ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు మాట్లాడటం అనేది సమంజసం కాదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అట్లానే ఇంకోసారి కొన్ని జడ్జిమెంట్లు చూస్తున్నాం. అట్లా రాజకీయ నాయకులు ఇప్పుడు ఎలక్షన్స్లో మన ఏదైనా కోర్టుకు వెళ్తే ఆ పదవి కాలం అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ వస్తుందండి. ఆయన గెలుపు తప్పు ఈ మధ్య కూడా వచ్చింది. కర్ణాటకలో ఒకటి వచ్చింది, తమిళనాడు జడ్జిమెంట్ కూడా ఒకటి వచ్చింది అనమాట. పదవి కాలం అయిపోయినా వేస్తుంటారు. అంటే వాళ్ళకి ఆ మాత్రం తెలియదు. దానివల్ల అసలు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు, దాని పదవి అది ఇంపార్టెంట్. కాబట్టి ఒక ఎన్నికల్లో సంబంధించినటువంటి అన్యాయం గురించి ఇచ్చినప్పుడు ఒక 6 monthsలో దాన్ని జడ్జిమెంట్ ఇవ్వటం కానీ ఏదైనా ఉంటే అది ఉపయోగపడుతుంది తప్ప, పదవి కాలం పూర్తి అయిపోయినాక ఆయన అన్యాయంగా గెలిచాడని చెప్పేసి ఎట్లాక ఆయన మొత్తం అప్పుడు అయిపోతుంది, ఇంక గెలిచిన ఆయనకు ఉపయోగం ఉంది. కాబట్టి ఇన్ని లోపాలు తన దగ్గర పెట్టుకొని విద్యార్థుల్ని ఇంత తక్కువగా మాట్లాడుతున్నది సమంజసం కాదు. అట్లానే ఈ ప్రభుత్వం ఏంటంటే, దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య పట్ల ఇంత నిర్లక్ష్యం వహించినటువంటి ప్రభుత్వం ఇంతకుముందు గతంలో ఎప్పుడూ లేదన్నమాట. అనేక ఎగ్జామ్స్ వరుసగా పేపర్లన్నీ లీక్ అవుతూ ఉంటాయి. మన నీటి గురించే చూసాం. మన ఎలక్షన్ ఇయర్ 2024లో ఆ ఎలక్షన్ రోజే వాడు ఇచ్చాడు. మీ అందరికి గుర్తే ఉండదు. ఓ పక్క అంటే వాళ్ళకి తెలుసు అదే లీక్ అయిన సంగతి ముందే తెలుసు అనమాట వాళ్ళకి. ఒక పక్క ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ రిజల్ట్స్, ఇంకో పక్క నీట్ రిజల్ట్స్ డిక్లేర్ చేశాడు. ఎందుకంటే ఆ హడావుల్లో ఇది ఎవరు పట్టించుకోరలే అని చెప్పేసి ఇచ్చేశాడు. అయినా కూడా తెలిసిపోయింది అక్కడ. అన్ని ర్యాంక్స్ అన్ని చూడగానే అన్ని తప్పులు మొత్తం కూడా ఇది లీక్ అయిన పరిస్థితి అని ఒకే రూమ్లో రాసిన వాళ్ళలో ఆల్ ఇండియా ర్యాంక్స్ వరుసగా అందరికీ వచ్చేసినాయి. ఇన్ని 20 లక్షల మందిలో ఒక రూమ్లో కూర్చున్న వాళ్ళకి అన్ని ర్యాంకులు ఎలా వస్తాయి? వరుస ర్యాంకులు వరుసగా అంటే వాళ్ళు కాపీ కొట్టారు, లేకపోతే పేపర్ లీక్ అయిందని స్పష్టంగా తెలిసిపోతుంది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే తర్వాత అది లీక్ అయిందని కూడా స్పష్టంగా తెలిసింది. కానీ చేసే గత్యంతరం లేని పరిస్థితులు, ఎందుకంటే అప్పటికే నెల అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయి. అట్లానే కండక్ట్ చేసేసారు. ఏదో కొద్దిమంది తూతు మంత్రంగా కొంతమందికి తీసేసి ఆ రోజు ఎగ్జామ్ అడ్మిషన్ కండక్ట్ చేశారు. అక్కడి నుంచి మేము స్ట్రిక్ట్గా జరుపుతాం అది అన్నారు. 1 సంవత్సరం జరిపారు.
అది కూడా లాస్ట్ ఇయర్ కూడా లీక్ అయిందంట. వాళ్ళు చెప్తున్నారు, మొన్న లీక్ చేసిన వాళ్ళు ఇది ఎప్పుడు చేస్తామని అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అనమాట. లేకపోతే కొన్నిసార్లు బయటకు వస్తుంది, కొన్నిసార్లు బయటికి రాదంతే. ఈ సంవత్సరం అట్లా వాట్సాప్ గ్రూపులను తిరిగిపోయింది పేపర్ అంతా కూడా. అటువంటి పరిస్థితుల్లో ఏమంటారు, ఇంకోసారి రాస్తే ఏంటి అనే పరిస్థితి ఆ ప్రభుత్వాన్ని సమర్థించే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక పిల్లవాడి టెన్షన్ ఎంత ఉంటుందంటే, 2 సంవత్సరాలు రేత్రింబాళ్ళు చదివి 3 అవర్స్ ఎగ్జామ్స్ రాయటం కోసం రేత్రింబాళ్ళు చదవాలి. 2 ఇయర్స్ చదవాలి, 8 సబ్జెక్టులు చదవాలి. 8 సబ్జెక్టులు చదివి అంత టెన్షన్ తోటి వెళ్ళి ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి వచ్చినాక రాసినాక 1 వీక్లో పూర్తిగా రిలాక్స్ అయిపోతాడు అసలు. ఎందుకంటే ఇంకా అసలు నా జీవితం చాలా మనం చూస్తున్నాం, ఎగ్జామ్స్ అయిపోయినాక పిల్లలంతా కూడా పుస్తకాలు చించి రోడ్ల మీద పడేసి అంత విరక్తిగా పుడతాయి అనమాట. ఆ పుస్తకాలు ఇంకా చదవాలంటే ఆ స్థాయిలో ఉంటుంది విరక్తి అనేది. అట్లాంటి పరిస్థితుల్లో ఎగ్జామ్ అయిపోయినాక మళ్ళీ మేము ఎగ్జామ్ పెడతాం, మళ్ళీ రాయమంటే ఎంత కష్టం అండి. ఈరోజు ఈ సంవత్సరం జరిగినటువంటి ఎగ్జామ్స్లో, నీట్ ఎగ్జామ్స్లో 2,80,000 మంది ఆబ్సెంట్ అయ్యారండి. ఇది చరిత్రలో ఎప్పుడు జరగల, ఫస్ట్ టైం. 2,80,000 మంది విద్యార్థులు అప్లై చేసి రాయలేదు. ఎందుకంటే ఆ టెన్షన్ భరాయించలేక. ఫస్ట్ టైం రాశారు వాళ్ళు, సెకండ్ టైం పెట్టేసరికి అంతమంది ఆబ్సెంట్ అయ్యారు. కాబట్టి అనేక మంది ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు బాగా ఫస్ట్ టైం బాగా రాసిన వాళ్ళు రాకుండా పోయినాయి. ఇదేంటంటే మామూలుగా థియరిటికల్ ఎగ్జామ్ లాంటిది కాదు. థియరీ అయితే అందరూ పాస్ అవటం ఫెయిల్ అవటం అది వేరుగా ఉంటుంది. ఇక్కడ కాంపిటీషన్, ఎవరు ముందు వెళ్తారు అనేది. ఒక్క బిట్టు పోతే 5 మార్కులు పోతాయండి. ఒక బిట్టు తప్పు చేస్తే 5 మార్కులు పోతాయి. 5 మార్కులు పోతే కొన్ని వేల ర్యాంకులు వెనక్కి వెళ్ళిపోతాడు, సీటు గందరగోళం అయిపోతుంది. ఆ టెన్షన్ తట్టుకోలేక పిల్లలు అసలు నేను రాయను అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సూసైడ్ చేసుకున్న వాళ్ళు అనేక మంది మనం చూసాం. కాబట్టి అంత సీరియస్గా తీసుకోవాల్సింది పోయి చాలా క్యాజువల్గా తీసుకొని నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ అనేది సమంజసం కాదు. ఇక నుండైనా కూడా ప్రభుత్వం ఈ న్యాయస్థానాలు విద్యార్థుల పట్ల ఇటువంటి వైఖరి విన్నాడాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.